ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొట్టు మామ, మా నాన్నని కొట్టిన నన్ను కొట్టు. వద్దు, ఆడపిల్లపై చేసుకోవద్దు. తను మీ మీద చేసుకుంది మావయ్య. తను చూడ్డానికి సీతలా ఉంది కదా, సీతే నన్ను కొట్టిందనుకుంటాను. సీత అయితే ఎప్పటికీ ఆ తప్పు చెయ్యదు మావయ్య. అవును, అది సీత కాదు కాబట్టి శివకృష్ణని కొట్టింది. ఇంకే డౌటు లేదు మహా, తను సీత కాదు మిథునే. నేను సీతనే మామ, మిథునాని అని మీ అందరినీ నమ్మించడానికి ప్రస్తుతానికి నాన్నపై చేసుకున్నాను. ఇతన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వెంటనే బయటకు పంపించేయండి. స్టాప్ ఇట్ మిథునా. గెస్ట్ గా వచ్చావు కాబట్టి నిన్ను గెంటేయలేకపోతున్నాను. తన బదులు నేను మీకు సారీ చెప్తున్నాను మావయ్య. ఏమనుకోకండి. కూతురుగా నాన్నని నేను అవమానించిన అల్లుడిగా నువ్వు గౌరవిస్తున్నావు. నా కోసం నాన్నకి నా బదులు సారీ చెప్తున్నావా మామ? నువ్వు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు రామ్. అతని వల్ల, అతని డాటర్ వల్ల మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. ఇనఫ్ మిథునా. ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడకు. మీరిక బయలుదేరండి మావయ్య. ఆ తండ్రి కూతుళ్ళ వలన మీకు ఇంత లాస్ జరిగినా ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా రామ్? డోంట్ యు ఫీల్ అషేమ్? షేమ్ గా ఫీల్ అవ్వాల్సింది నువ్వు. గెస్ట్ గా వచ్చి మా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నావు. అమెరికాలో చదువుకుని ఏం లాభం? సంస్కారం నేర్పించని చదువు వేస్ట్. శివకృష్ణ బావగారికి సీత తను ఆడుతున్న నాటకం గురించి చెప్పలేదు. మిథున గెటప్లో సీతను చూస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారో. ఏముంది, అందరిలాగే ముందు కన్ఫ్యూజ్ అవుతారు, ఆ తర్వాత తను సీత కాదు అనుకుంటారు. కన్న తండ్రి ముందు సీత పరాయి ఆడపిల్లలా నటించాల్సి రావడం బాధాకరం కదా.
ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది రేవతి? శివకృష్ణ అన్నయ్య ముందు సీత సీతలాగే ఉంటుంది కదా. మిథున్లా మారాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? బావగారి ముందు సీత మిథునలాగా ఎదురుపడే అవకాశమైతే లేదు. ఒకవేళ అనుకోకుండా సీత మిథునలా బావగారికి ఎదురుపడాల్సొస్తే అప్పుడెలా ఉంటుందో. మిథున గెటప్ గురించి శివకృష్ణ అన్నయ్యతో చెప్పొద్దు అని మనకే జాగ్రత్తలు చెప్పిన సీత అన్నయ్య ముందు తను జాగ్రత్తగా ఉండదా? ఏమో కిరణ్, విధి ఎలాంటి ట్విస్ట్లిస్తుందో ఎవరూ ఊహించలేరు కదా. సీతకు అలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ వచ్చినా సరే సీత చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది. కన్న తండ్రిని హర్ట్ చేయదు కదా. ఏమైనా సీత శివకృష్ణ బావగారికి నిజం చెప్పుంటే బావుండేదని నాకనిపిస్తుంది కిరణ్. ముందే నిజం తెలిస్తే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. అన్నయ్యకి కోపం ఎక్కువ అని సీత చెప్పింది కదా. ఆవేశంలో అన్నయ్య సీతే మిథున అని చెప్పేస్తే సీతకి ప్రాబ్లం అవుతుంది. అందుకే సీత చెప్పలేదేమో. ఈ కథ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. సీత ఇంకెలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. సీత వాళ్ళ నాన్నొచ్చి నీ మూడంతా పాడు చేశాడు మిథున. నువ్వు మా ఇంటికొచ్చిన హ్యాపీనెస్ అంతా పోయింది. కానీ నువ్వు ఆ శివకృష్ణకు బాగా ఇచ్చావు మిథునా. నువ్వతన్ని కొడతావని మేమస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడ్ని ఇన్సల్ట్ చేస్తే నేనెలా వదిలిపెడతాను? అలాంటి వాళ్ళని అస్సలు ఇంట్లోకి రానివ్వకూడదు. మేం కూడా ఆ పనిలోనే ఉన్నాం మిథున. ఆ సీతని పర్మనెంట్గా కట్ చేస్తే తన తరపు వాళ్ళు ఎవ్వరూ ఇంటికి రారు. నేను వాళ్ళని తిడుతుంటే రామ్కెందుకు అంత కోపం వస్తుంది? రామ్ వాళ్ళ అమ్మ సుమతి స్వయానా ఆ శివకృష్ణకి చెల్లెలు. సీతకేమో మేనత్త. శివకృష్ణకు రామ్ మేనల్లుడవుతాడు. ఓ, ఆ రిలేషన్ కూడా ఉందా? ఉమ్, అయినా రామ్కి సీత అంటే చాలా లవ్ ఉంది. మరి సీతను పర్మనెంట్గా ఎలా కట్ చేస్తారు? రామ్కి సీతంటే ప్రేముంది, కోపమూ ఉంది. మెల్లగా ఆ ప్రేమను తగ్గించి కోపాన్ని పెంచుతాం. ఆటోమేటిక్గా రామే సీతకి డివోర్స్ ఇస్తాడు. వెంటనే ఆ పని చేయండి. సీతతో మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ కోడల్ని కట్ చేసి నీలాంటి ఇంకో కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని మా మహా ట్రై చేస్తుందిలే మిథునా. ఓకే, నేను బయలుదేరుతాను. అలాగే మిథున. అర్చన, ఆ? కార్ డోర్ తీ. మహా నన్ను తన తోడికోడలనుకుంటుందా లేక ఈ మిథునకి లేడీ డ్రైవర్ అనుకుంటుందా? మ్మ్. ఆ? ఆహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.